ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాప్లు ఉంటే ఎవరూ పట్టించుకోరు. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టినా ప్రజెంట్ సిచ్యువేషన్నే కన్సిడర్ చేస్తారు. ఇదే ఓ స్టార్ డైరెక్టర్కి మైనస్గా మారింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు హీరోలు దొరకని పరిస్థితి ఏర్పడింది. శంకర్ ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్. తన నుండి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ తెగ ఎగ్జైట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ చేసిన భారతీయుడు 2 ఫ్లాప్ అయింది. ఈ ఏడాది వచ్చిన గేమ్ చేంజర్ సో టాక్ తో సరిపెట్టుకుంది. దీంతో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. శంకర్ చేతిలో ఇప్పుడు ఇండియన్ 3 ఉంది. ఇండియన్ 2 ఫ్లాప్ అవటంతో పార్ట్ 3 పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు కమల్. జస్ట్ 20 days వర్క్ చేస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే దీని తర్వాత ప్రాజెక్టు కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు శంకర్. వీరయుగ నాయగన్ వెల్పారి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ నవల రైట్స్ ఇప్పటికే తీసుకున్నాడు డైరెక్టర్. దీనికోసం 2 స్టార్స్ కావాలి. తమిళంలో తనకు తెలిసిన హీరోలందర్నీ కలిశాడు శంకర్. కానీ ఎవరూ డేట్స్ ఇవ్వటానికి రెడీగా లేరు. ఒకవేళ హీరో డేట్స్ ఇచ్చినా నిర్మాతలు దొరుకుతారా అన్నది బిగ్ క్వశ్చన్. ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 1000 కోట్లు కావాలట. గేమ్ చేంజర్ రిజల్ట్ చూశాక ఇంత పెట్టుబడి పెట్టే నిర్మాత దొరకటం కష్టం. ఒకవేళ ప్రొడ్యూసర్ దొరకని పక్షంలో తానే స్వయంగా నిర్మించాలని శంకర్ అనుకుంటున్నాడట. అలాగైనా హీరోలు కావాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ ని నమ్మేదెవరు, ఛాన్స్ ఇచ్చేదెవరు అనేది కోలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ టాపిక్.